నాగర్ కర్నూల్ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తపల్లి కుమార్ రెండవ నామినేషన్ దాఖలు చేశారు. పృథ్వీరాజ్తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంపై బీఎస్పీ పార్టీ జెండా ఎగురవేస్తామని అన్నారు. అధికార పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని అన్నారు. నాగర్ కర్నూల్ ప్రజలారా, గడప గడప తిరిగి ఇంటికి తిరిగి మీ దగ్గర ₹1 ఇస్తున్నాం. ఒక్క ఓటేయండి, ఒక్క నోటి అని చెప్తే మీరు ఆశీర్వదించి మీరు ఇచ్చిన డబ్బులు మూట కట్టుకొని ఈరోజు మీ యొక్క ఆశీర్వాదంతో మీ డబ్బుతో నేను నామినేషన్ ఫీజు కడతా ఉన్నా. ఎందుకంటే మనమంతా నేను డబ్బులు లేనివాని అయినా మీరు నాకు డబ్బులు ఇచ్చిండ్రు. ఈ యొక్క ప్రజల అవసరాల కోసం, ప్రజల రక్షణ కోసం ఈ బహుజన సమాజ్ పార్టీ ఏర్పడ్డది. మీ డబ్బుతోన నేను నామినేషన్ చేస్తూ ఉంటా. మీరు ఒక ఓటు ఇచ్చిండ్రు, ఒక నోట్ వేయాలా, ఒక ఓటు అడిగినా, ఒక ఓటు అడిగినా, ఒక నోట్ అడిగినా మీరు ఇచ్చారు. మీ దయ వల్ల, మీ రక్షణతోన, మీరు ఇచ్చిన డబ్బుతోన ఈరోజు నామినేషన్ చేస్తూ ఉంటా. మీ నామినేషన్ వృధా కాదని చెప్పి, మీరు ఇచ్చిన డబ్బు వృధా కాకుండా నేను పడ్డే కష్టం కూడా వృధా కావద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో, మీరు ఇచ్చినటువంటి దీవెనతోన నేను ఈరోజు నామినేషన్ చేస్తా ఉన్నా. దయచేసి నార్కల్ ప్రజలారిగో, ప్రజల కోసం నిత్యం మేము కష్టపడ్డాం. మా కష్టాన్ని మీరు వృధా చేయవద్దని చెప్పి, తప్పకుండా మీరు చేయరని చెప్పి, ఏదైతే దోపిడీ పార్టీలు ఉన్నావో 2 నిమిషాలు వాళ్ళు డబ్బు తీసేస్తారు. ఏదైతే వాళ్ళకి కష్టం తెలియదు, బాధ తెలియదు, ప్రజల కష్టాలు తెలియదు, ప్రజల బాధలు తెలియదు. అందుకే ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీ పేదరికం వల్ల కొట్లాడుతూ ఉన్నది. మీరైతే మీరు ఇచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో మీరు నన్ను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని పదే విజ్ఞప్తి చేస్తూ ఉంటా. అందుకే ప్రజలారిగో, ఈరోజు ధర్మం గెలవాలి, డబ్బు ఉన్నోడు పోవాలి, డబ్బు లేనోడు రాజ్యం గెలవాలి, నోట్ల రాజ్యం పోవాలి, ఓట్ల రాజ్యం రావాలని మేము కష్టపడతా ఉన్నాం. ఏదైతే డబ్బులు వృధాగా నీళ్ళ ఖర్చు పెడతా ఉన్నారు, కోట్ల రూపాయలు బీరు ఇసుకల కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొన్ని వందల కోట్లు, ఈరోజు 30 కోట్ల మంది నారకాలకు వచ్చిందంట. ఎవరు గొంతులు వస్తారు ఈ నాయకులు, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. అంటే మీరు ప్రజల నోట్లే కొట్టి మీరు సంపాదించుకొని ప్రజలను దగా చేయాలనుకుంటారు. అందుకే బహుజన సమాజ్ పార్టీ స్వచ్ఛందంగా పేద ప్రజల కోసం పుట్టిన ఈ పార్టీ. ప్రజలారిగో, మీరంతా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా పదే విజ్ఞప్తి చేస్తూ ఉంటా. ఈరోజు నార్కల్ ప్రజలు ఒక మార్పు రావాలని కోరుతూ ఉన్నారు. తప్పకుండా మార్పు తీసుకురండి. ఎందుకంటే అహంకార పూరితమైనటువంటి నాయకులు, డబ్బులున్న నాయకులు ప్రజల గొంతులను కోసి, ప్రజల డబ్బును వృధా చేసి వాళ్ళ అధికారం. ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను నామినేషన్ ఇప్పుడే చేసిన, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ప్రతి కుటుంబానికి వెళ్ళి ₹1 ఇవ్వండి, ఒక ఓటు వేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర రూపాయలు తీసుకొని ఈరోజు నేను నామినేషన్ చేసిన. వాళ్ళ ప్రజల డబ్బుతో నేను నామినేషన్ చేసిన. నాకు చాలా సంతోషంగా ఉంది. నార్కల్ ప్రజలు పెద్ద ఎత్తున నన్ను గెలిపిస్తారని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ నాగర్ కర్నూల్లో బహుజనవాదం చాలా గొప్పగా ఉంటుంది. పెద్దలు మహేంద్రనాథ్ గారు, పెద్దలు మోహన్ గౌడు, బిఎన్ గౌడు, తర్వాత ఏదో బహుజన నాయకులు కట్కే లింగోజీ గారు, తర్వాత కందుకొండ రామస్వామి, ఇట్లాంటి మహానాయకులు నాగర్కల్లో ఉన్నారు. పెద్ద స్ఫూర్తి ఉంది నాగర్కల్లో. పెద్దలు పాలెం సుబ్బయ్య గారు. అంటే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ రెడ్లు రాకముందు చాలామంది బహుజనులు, పేదవాళ్ళు ఇక్కడ ఈ నాగర్కల్ పరిపాలించారు. కానీ నాగం జనార్దన్ రెడ్డి కానీ, జనార్దన్ రెడ్డి కానీ, దామోదర్ రెడ్డి గారు వచ్చినాక నాగర్కల్లో గ్రూప్ రాజకీయాలు ఏర్పడ్డాయి. వాళ్ళు వచ్చినాకనే గొడవలు స్టార్ట్ అయింది. వాళ్ళు వచ్చినాకనే కొట్లాట స్టార్ట్ అయింది. ఎంతోమంది పేదలు, ఎంతోమంది కార్యకర్తలు జైలు పాలయ్యి అట్రాసిటీ కేసులు పెట్టించుకొని రకరకాల బాధలు పడి
ఈ నిమిషాలు వాళ్ళు కోట చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇదే నాయకులు ఇప్పుడు నాగర్ కర్నూల ఒక్కటైనరు, వాళ్ళని చూస్తే ప్రజలు నవ్వుకుంటూ ఉండరు. అంటే మీలాంటి నాయకులు ఉండడం వల్ల నారకల్ల గ్రూపులు ఏర్పడ్డాయి. మళ్ళీ చెప్తాను నారకల్ల ప్రజలరిగో, ఈ దొంగ నాయకులను వాళ్ళకి పేర్లే పెట్టాం మేము. బరాబర్ వాళ్ళు దొంగ నాయకులు, వాళ్ళు దోపిడీ నాయకులు, వాళ్ళు కుట్ర నాయకులు, పొద్దున్న చేసే కుతంత్ర నాయకులు. ఇట్లాంటి నాయకులను గట్రా నారకల్ల మనం ఎంచుకుంటే మనమే నష్టపోతాం. వాళ్ళు తెలుసా, నిన్నగాక మొన్న దామోదర్ రెడ్డి నాగం ఇద్దరు కలిసి ఎమ్మెల్సీలో వాళ్ళు కలయిక ఉన్నారు. ఈరోజు తెలుసా మరి జనార్దన్ రెడ్డి దామోదర్ రెడ్డి వాళ్ళిద్దరు కలయిక ఉన్నారు. అంటే ఎవరి మీద మీరు ఫైట్ చేస్తున్నారు, ఎవరి మీద మీరు యుద్ధం చేస్తున్నారు? అంటే కేవలం మా మీదే కదా మీ యుద్ధాలు మొత్తం. అంటే ప్రజలు ఇక్కడ బీసీలను ఎదగకుండా, ఎస్టీలను ఎదగకుండా, మైనార్టీలు ఎదగకుండా కేవలం రెడ్ల ఆధిపత్యం. అంటే నేను రెడ్ల కేవలం ఏ రెడ్లను, నేను చెప్పేది బలిసిన రెడ్లను, బలిసిన దొరలు మాత్రం, పేద రెడ్లను కాదు. ఇక్కడ నేను ఒక పాపగాలికి వెళ్ళినా, ఒక పేదరెడ్డి ఇంటికి పోతే కన్నీళ్ళు పెడతా ఉంది. బిడ్డ ఇగో మేము కూడా రెడ్డి బిడ్డ ఇగో మాకు ఈ గతింది బిడ్డ ఆమె చెప్పి నాకు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంది. అంటే నాగరికంలో పేదరికం పెట్టేగిపోతూ ఉంది. ఇక్కడ మద్యం ఏరులైపారుతూ ఉంది. మరి జనార్దన్ రెడ్డి 18 కోట్లు అంట, దామోదరుడు 12 కోట్లు అంట. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు మద్యం దాపకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే గెలవండి. సవాల్ ఇస్తా ఉన్నా, ఒక బీఎస్పీ బిడ్డగా అభ్యర్థి చెప్తా ఉన్నా, మీరు మందు వంచకుండా మీరు దమ్ముంటే మీరు గెలవండి. ఇంకోటి, మీకు 300 ఇస్తే 400 ఇస్తే తప్ప మీ మొఖాలకు ఎవరు రాడు. మీకు పైసలు ఇస్తేనే మీ మొఖాలకు వస్తారు. నిన్న దామోదర్ ఎవరు ఎమ్మెల్యే మరిదినాడు ఏమంటాడు, అయ్యా ఈ కుల మాటలు పట్టుకొని, కుల సంఘాల మాటలు పట్టుకొని మీరు ఎనరు గట్ల నాకేంటి, నేను వచ్చినాక ఎట్లా ఉందంటే, నీ వచ్చినాక నారకాలు ఏమొచ్చింది తెలుసా, ఈత చెట్లు వస్తున్నాయి రోడ్ల మీద, ఈత జగ్గలు అవి కూడా మొద్దులు తీసి రెక్కలు తీసి పాతా ఉన్నావు. నేను వచ్చినాక ఒకటి, నేను రాకముందు ఒకటంటే, నీవు రాకముందు నాగర్ కర్నూల నేషనల్ హై స్కూల్ ఉంది. నీవు రాకముందు ఎన్నో పాఠశాలలు ఉన్నాయి. నీవు వచ్చినాక అదే స్కూల్ మూతపడ్డది, ఐఎంబీ స్కూల్ మూతపడ్డది నాగర్ కర్నూల. నీవు చెప్తారు, అయ్యా